హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా పూర్తి వివరాలైతే వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి పర్యటన కోసం అయితే వెళ్ళారండి. పర్యటనలో భాగంగా రెండో రోజు పులివెందుల క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజలతో మమేకం అవుతూ ఉన్నారు. అనూహ్య ఓటమి అనంతరం ఆయన మొదటిసారిగా పులివెందుల వెళ్లారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు కొనసాగుతూ ఉండగా ఆయన తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్ళిన సంగతి తెలిసిందే. కడప విమానాశ్రయంలో జగన్కు శనివారం జనం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా పులివెందుల చేరుకున్నారు. అప్పటికే ఆయన కోసం జనం వేలాదిగా సిద్ధంగా ఉన్నారు. తనను పలకరించడానికి, ఓదార్చడానికి వచ్చిన జనాన్ని చూడగానే జగన్ కళ్ళల్లో ఆనందం కనిపించింది. రెండో రోజు ఆదివారం పులివెందుల జగన్ క్యాంపు కార్యాలయానికైతే జనం పోటెత్తారు. మహిళలు, వృద్ధులు, యువకులు, రైతులు పెద్ద ఎత్తున అయితే జగన్ను చూడడానికి వెళ్లారు. ప్రతి ఒక్కరిని జగన్తో కలిసేలా వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేయడం విశేషం. జగన్ సీఎం అయిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఇలా ప్రజలతో మమేకమైన దాఖలాలు లేవు. తనను కలవలేదనే అసంతృప్తి జగన్పై అయితే ఉంది. ఇప్పుడు ఓటమి తర్వాత పూర్తిగా పరిస్థితి మారింది. బ్యారిగేట్లు పెట్టి అందరినీ జగన్ దగ్గరికి పంపుతూ ఉన్నారు. ఇదే మాదిరిగా జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేసి ఉంటే ఇవాళ రాజకీయంగా ఈ దుస్థితి వచ్చేది కాదని అక్కడ వచ్చిన కార్యకర్తలు ఆవేదనతో చెప్తూ ఉన్నారు. ఇదే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పర్యటించిన ప్రతి నియోజకవర్గంలో కూడా 3 రోజుల చొప్పున పార్టీ కార్యకర్తలు ప్రజలతో మాట్లాడాలనైతే కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడాను.